తాళ బాధ లేకుండా సార్ అవి ఇక చేతులే మన నీకు వస్తలేవు ఇక కాళ్ళు ఇట్లా పెట్టించు కాళ్ళ దగ్గరికి వస్తలేదు సార్ రెండిళ్ళు పెట్టించి గాజులన్నీ వీకిండ్రు అమ్మెట్టి ఎదిరేసిండ్రు ఇక ఆడామె మధ్యలో పట్టుకోమ్మ అంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడ్డది తలకాయ ఇరికించుకున్నది ఇట్లా లేపిర్రు ఇక మళ్ళా కట్టె పెట్టింది కాక ఓసారి ఇక 2 కాళ్ళు పెట్టిర్రు ఓసారి మళ్ళీ కట్టె మీద కళ్ళగలదని ఇట్లా కాళ్ళు పెట్టిర్రు ఇక ఆ కాళ్ళకు తలిగిరు ఇది ఇట్లా కట్టేసి నేను ఏం చేస్తా ఇది ఇట్లా మూసింది ఇంకా నేను ఏం చేస్తా సారు ఆ దెబ్బల కోపలేక ఎవరెవరు పేరు చెప్పిందంట నాకైతే మత్తులేదు సారు మీ కాలు ముక్తానని ఎట్లనో బయట దొంగతనం చేసినట్టుంటే నేను ఆమె చచ్చిపోతా సార్ కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాత్రం చక్కగా ఈక్వేరింగ్ చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టిరు అదొక్కరు గుర్తు తెలుసుమాను నేను చేసినట్టుంటే నేను మీ ముందే చచ్చిపోతా సార్ నేను నాకు ఆ ధైర్యం లేదు నేను చేయను సార్ నేను అట్లాంటి పనులు మీ అసెంటర్ల కాలు మొక్కి సార్ నాకు లేవు అని నేను పదాలు కొనుక్కుంటాను నేను పదాలు ఇవినప్పుడు ఇట్లా సార్ ఇదంతా అన్నిండ్రు ఆ పెద్ద సార్ అనేటల్లో ఎవరో ఏమాత్రంలో సారు పిల్లగాళ్ళు ఆడుతుంది ఇదంతా అన్నీరు సార్ ఇది దమ్మెతలే నేను దావకనుకోమని అనుకున్నాము బయటికి వెళ్ళనిస్తలేరు వాళ్ళు పెట్రోల్ షూ అంటే వస్తాం బిడ్డ నేను ఎట్లా బయటికి వెళ్తావు నీ మగని నిన్ను నీ బిడ్డని నీ కొడుకును పెట్రోల్ షూ అంటే పెడతాం నువ్వు ఎట్లా బయటికి వెళ్తావో చూస్తానే మా బంగారం మాకు ఇచ్చి అని అంటే నేను ఏం చేద్దు సార్ నేను ఆయన చెల్లెలు వాళ్ళ అమ్మ నేను రేణుక సార్ నైట్ తీసుకుపోయి ఫస్ట్ మా ఆయనను కొట్టినాక మళ్ళా మా ఆయనను బయట పంపించినాక నన్ను తీసుకుపోయారు ఇట్లాంటి ఆపు నిక్కర వేసిర్రు బట్టలన్నీ వేసిర్రు ఆపు నిక్కర వేసి ఈ కాళ్ళు అక్కడ జాపిర్రు ఈ కాళ్ళు అక్కడ జాపిర్రు ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టిర్రు సార్ పెద్దది పెట్టి మళ్ళా చేతులంట గట్టేసి కాళ్ళు సాపిపిచ్చి కాళ్ళు కట్టేసి ఒక పెద్ద కట్టె పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టిండు ఓసారి మళ్ళీ కట్టె మీద ఇక్కడ కాలు పెట్టిరు మేడము మధ్యలో నెత్తిరికించుకున్నది ఇక నెత్తిరికించుకున్నాక సార్ని ఇంట కూర్చుని పెట్టిరు ఇక కొడతా ఉంటుంది సారు అంత ఘోరం మాత్రం కొట్టద్దు సారు మస్తు కొట్టిరు సారు బట్టలు కొట్టిరు అంటే ఒక ఆడపిల్లను నేను చెయ్యని శిక్ష అనుభవిస్తున్నా అంటే నాకు ఇవ్వద్దు సారు మీ కాలు మొక్కి 10 రూపాయలు అడుకొని నేను బతుకుతా కానీ నేను ఇట్లాంటి పనులు చేయను నాకు వద్దు సారు నా పిల్లనికి ఆపరేషన్ అయింది నా మోహన్కి పాన మంచిగా నా కాలు ఇరిగిపోయింది సార్ అంటే గిట్టంగా నమ్ముతలేదు సార్ వాళ్ళు కాలు ఇరిగిపోయిన ఇంకా నొప్పి సార్ నాకు మొత్తం నేను నడవనీకి వస్తలేదు ఇంకోసారేమో ఏదైనా వేసి తన్నిండు దమ్ము వస్తుంది నాకు మాట్లాడాలంటే అంటారు ఆపేస్తారు ఎంత ఇటంగా ఇష్టం పట్ట చేతులు కొట్టిరు ఒకసారి పట్టిండు పట్ట ఇక ఇట్లా అయితే మొత్తం కాలు దగ్గరికి ఇట్లా గుంజుకుంటున్నవేమి అంట అని కాలు మళ్ళీ కట్టేసి అట్లే కొట్టిరు సార్ 2 గంటల వరకు 9 నుంచి 2 గంటల వరకు కొట్టుడు నడిపీలు ఎందుకు నడువే కాళ్ళు మళ్ళీ ఇంకోలాకైతే నడువు అంటారు నాకు నడవనికి వస్తలేదు నోరు ఎండుకపోతుంది ఏమన్నా కొంచెం నీళ్ళ తడి చేయరంటే కొంచెం నీళ్ళ తడి చేస్తారు కొడుతురు నీళ్ళ తడి చేస్తారు కొడుతురు సారు అంత ఘోరం మాత్రం కొట్టదు మూతి ఐటంగా కొట్టరు ఏం తినడానికి వస్తలేదు తాగడానికి వస్తలేదు మింగడానికి వస్తలేదు నాకైతే పొడి బత్తి తెచ్చి కొడదాము కాల్చి అని సార్ వాళ్ళంటే వెళ్ళిపోవడానికైతే నేను లేకుంటే నేను వెళ్ళిపోతా అని ఆ మేడం వెళ్ళిపోయి సార్ భయపడి ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు రా జెర్సేపు రా అని మళ్ళీ ఆ మేడానికి ఫోన్ చేసి ఎందుకు పోయినావంట అని నేను ఉండవు మీరు అట్లా చేస్తా అంటే ఆ మేడం వెళ్ళిపోయింది సార్ ఆ మేడం అందరూ మగలు ఒక్క ఆడపిల్లగా మాత్రం నమ్ముకోలేదు సార్ ఇది